అదే అహంకారం ఒకరిలో, అందరికీ అందుబాటులో ఇంకొకరు. అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ఒకరిలో, ప్రజలకు మరింత చేరువయ్యే తపనలో ఇంకొకరిలో. ఇద్దరెవరో తెలుసా? ఒకరు కేటీఆర్, ఇంకొకరు నవీన్ యాదవ్. అదేనండి నేను చెప్పేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్గా మాగంటి సునీత కాదు పోటీ చేసేది, అచ్చంగా కేటీఆరే. అవును, ఎందుకంటే అంతకు ముందు కూడా అక్కడ పెత్తనమంతా ఆయనదే. పేరుకే మాగంటి గోపినాథ్, ఆయన కేటీఆర్ బినామీ. ఇప్పుడు ఆమె భార్యను తీసుకొచ్చారు సానుభూతి దక్కుతుందని. కానీ ఇసుమంతైన బీఆర్ఎస్ ఆశించింది అక్కడ జరగడం లేదు. కేటీఆర్ అహంకారం, అక్కడ నియోజకవర్గంలో చూపిన నిర్లక్ష్యం, అలసత్వం ఇంకా అక్కడి ప్రజలు మర్చిపోలేదు. గతంలో జరిగిన తప్పిదాలను మళ్ళీ చేయనీయొద్దనే భావంలో వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి వైపే వాళ్ళ నజరంతా. అందుకే అక్కడ ఓటర్ల పంతా మారింది. ఎంత చెమటోడ్చినా, ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా అక్కడ మాగంటి సునీతకు మైలేజీ కాదు కదా, కించిత్ సానుభూతి కూడా దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్లో ఆందోళన రేపుతున్న అంశం. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకు వస్తావా అనేది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లలో జరుగుతున్న చర్చ. జూబ్లీహిల్స్లో గెలుపు బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యలా మారింది. ముందు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో తాము ఇంకా జనాల్లో ఉన్నామనే ఉనికి చాటుకునేందుకు ఈ గెలుపు అనివార్యమైంది. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇటీవలే మరీ నొక్కి చెప్పాడు. అందుకే ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్నారు వాళ్ళంతా. అందుకే ఫేక్ వార్తలు కూడా వండి వారుస్తున్నారు. కానీ అక్కడ లోకల్గా మాత్రం ఓటర్లు డిసైడ్ అయ్యి కూర్చున్నారు. మాగంటి సునీత కుటుంబంపై మొదటి నుంచి అక్కడ నెగిటివ్ ఫీలింగ్తోనే ఉన్నారు జనాలు. ఎవరికి మాగంటి కలవకపోవడం, జనాలకు దూరంగా రాజకీయం చేయడం, అభివృద్ధి విషయంలో హామీలకే పరిమితం కావడం, ఇవన్నీ ఒక ఎత్తైతే కేటీఆర్ అహంకారం ఆ పార్టీకి పెద్ద మైనస్. అందుకే అక్కడ బీఆర్ఎస్ గెలుపు కోసం ఏటికి ఎదురు ఈదుతున్నది.